శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలము నేను చెప్తున్నటువంటి రాశులకు నేటి నుండి గజకేసరి యోగం మొదలు కాబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే గజకేసరి యోగం పట్టినటువంటి వారికి ఏంటంటే, సూటిగా చెప్తున్నానండి, ఖచ్చితంగా వాళ్ళు కోట్లకు పడగలుగుతారు. వాళ్ళ దగ్గర ఇంచుమించుగా కొంత అమౌంట్తోనే ఉంటారు, కానీ అసెట్స్ సంపాదించుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళు అసలు ఆ యోగం ఎట్లా ఉంటుందంటే రాజయోగమే. అంటే దేనికి లోటు ఉండదండి. ఇక అసలు లైఫే చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. కోట్ల రూపాయలు సంపాదించాలి, లక్షల కోట్లు అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించాలి. వ్యాపారంలో దేదివ్యమానంగా నడుస్తుంది వ్యాపారం. నేనైతే అదే మొక్కుకుంటానండి చాలా వరకు. ఈ గజకేసరి యోగం మాకు మొదలైతే బాగుండు, ఇంకా నేను ఒక మంచి చాలా గొప్పగా, అంటే వాళ్ళ నోటి వాక్కు కూడా ఫలిస్తుంది ఒక విధంగా. తులారాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, సింహ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గజకేసరి యోగం పట్టిందండి. ఇక వీరిని ఎవరు ఆపడం, అసలు ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా కూడా వాళ్ళని అడ్డుకట్ట వేయడం అది ఎవరి వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకేమున్నదండి గజకేసరి యోగం. ఇప్పుడు ఒక పేరు బలాన్ని చూస్తే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు అదృష్టవంతులు అవుతున్నారండి. కోట్లు సంపాదించి, లక్షల రూపాయలు సంపాదించి, కోట్లు సంపాదించి ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వస్తున్నారు. మేషరాశి, తులారాశి, సింహరాశి, వృశ్చిక రాశి, 4 రాశులు గుర్తుపెట్టుకోండి. గజకేసరి యోగం ద్వారా కోట్లు సంపాదిస్తారు. మీరు ఇందులో ఈ 4 రాశులలో మీ రాశి కనుక అయినట్టయితే మీరు ఖచ్చితంగా ఒక్కసారి నన్ను పర్సనల్గానైనా డైరెక్ట్ ఫోన్ లైన్లోనైనా కలవండి. నేను జూలై 6వ తారీఖు 7వ తారీఖు హైదరాబాద్ పర్యటనలో ఉంటానండి. కేవలం హైదరాబాదు వాళ్ళు మాత్రమే రండి, వేరే వాళ్ళు అవసరం లేదండి. అంటే వాళ్ళకి ఎందుకు అంటే, వేరే వేరే రాష్ట్రాల నుండి, వేరే వేరే జిల్లాల నుండి వచ్చేవాళ్ళు ఏంటంటే, వాళ్ళు రావడమే ఒక టైంకు, మేము చెప్పిన టైంకు మీరు రాలేరు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, సో మీకు ఒక టైం ఫిక్స్ చేస్తాం, ఒక ½ అన్ అవర్ టైం కేటాయిస్తాం, ఒక అపాయింట్మెంట్కి ఒక ½ అన్ అవర్ కేటాయించాం అనుకోండి, అదే ½ అన్ అవర్లో మీరు ఉండాలి అక్కడ. ఈజీగా మీకు టైం అనేది, ఒక టైం ½ అన్ అవర్ అంటే ½ అన్ అవర్, ఒక 1 అవర్ లోపు మీరు ఉండగలిగితే, ఒకరు మీరు వచ్చే వరకు వాళ్ళకు కరెక్షన్ ఇస్తుంటాను, మీరు ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేస్తే వాళ్ళు అయిపోతారు. కథ ఆ 1 అవర్లో మీకు ఇద్దరికి క్లోజ్ అయిపోతుంది. అంతేగాని మరి వేరే వేరే జిల్లాల నుండి, వేరే వేరే ఇక్కడెక్కడ దూర దూర ప్రాంతాల నుండి వచ్చే వరకు ఒకేసారి అందరూ కూడా జామ్ అయిపోతున్నారు. అక్కడికి వచ్చి కనీసం 50-100 మంది అట్లా నిలబడే వారికి ఏంటంటే, వాళ్ళకు పొద్దున అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే సాయంకాలం 9, 10, 8, 9 ఇట్లా వచ్చే వరకు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అందుకే కేవలం హైదరాబాదులో ఉన్నటువంటి వారికి మాత్రమే హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాను. వేరే వేరే జిల్లాల నుండి వచ్చే వాళ్ళు రావద్దండి, రాకండి, చాలా ఇబ్బంది పడతారు మీరే. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు, రంగారెడ్డి కానీ హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఒక 50-40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ టైంకి వచ్చి మీరు తప్పకుండా నన్ను కలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తాను. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ గజకేసరి యోగం అనేది కూడా మొదలవుతుందండి తులారాశి వారికి, మేషం రాశి వారికి, సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. రైట్. ఎందుకంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీకు వచ్చేటువంటి యోగాన్ని బట్టి మీరు అదృష్టవంతులు అవుతారు. ఇప్పటివరకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఎవరైనా, అది గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, ఏ సంస్థలోనైనా కానివ్వండి, ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కొడతారండి. అది ₹1,00,000 కానీ, 2 లక్షలు కానీ, 5 లక్షల శాలరీ కానీ, 10 లక్షలు కానివ్వండి, ఖచ్చితంగా మీకు ఆ జాబ్ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తారు, మంచి అనుకూలం. ఈ యొక్క గజకేసరి యుగంతో మీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుంది.
అది ఉద్యోగపరంగా. తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ శ్రావణ మాసంలో వీరికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, మీకు చక్కగా వివాహ యోగ్యత కూడా అయ్యే అవకాశం, మంచి మంచి సంబంధాలు మీకు తారసపడుతూ ఉంటాయి. ఎన్నో అసలు తల్లిదండ్రుల్లో కూడా బాధ అనేది ఏర్పడుతుంది. ఒక పిల్లోడికి ఒక 26, 27 సంవత్సరాలు దాటిపోతుంది, 30 సంవత్సరాలు పడిపోతున్నాడు, అయ్యో నా కొడుక్కి పెళ్లి కాలేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధ అనేది ఇంకేం అవసరం లేదండి. గజకేసరి యోగం ముందు ఇవన్నీ దిగదుడుకులే. అంటే మంచి జరుగుతుంది. మంచి జరగాలని కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రుల తర్వాత నేను ఒకరినండి. మీరు ఖచ్చితంగా మీరు చాలా అద్భుతంగా మీరు జీవిస్తారు. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. తులారాశిలో, మేషరాశిలో, సింహరాశిలో, వృశ్చిక రాశిలో ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి గజకేసరి యోగంతో మీరు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి మీరు వెళ్ళబోతున్నారు. అదేవిధంగా చాలా వరకు వ్యాపారాలు చేస్తారు. ఆ వ్యాపారంలో నష్టాలు జరుగుతూ ఉంటాయి. సహజంగా వ్యాపారాలు చేసిన వారికి కొందరికి నష్టాలు, పెట్టుబడి ఎక్కువగా పెడతారు, లక్షల్లో పెడతారు, కానీ రాబడి, ఇన్కమ్ సోర్స్ అనేది దెబ్బతింటుంది. ఈఎంఐలు కట్టలేక, తెచ్చినటువంటి అప్పులకు ఇంట్రెస్టులు కట్టలేక, గుమాస్తాలకు శాలరీస్ ఇవ్వలేక, ఇల్లు రెంట్ హౌస్లలో ఉంటారు కాబట్టి వాటికి కిరాయిలు కట్టలేక, కొద్ది రోజులకే ఆ బిజినెస్ అనేది కూడా కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి మరి కొత్త చిగురు, ఒక చెట్టు ఆకులన్నీ నిండిపోయి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంటుంది ఆ చెట్టుకి. అంటే అప్పుడు మళ్ళీ పచ్చగా ఆ చెట్టు అంతా తయారైపోతుంది. అంటే గజకేసరి యోగం పట్టినప్పుడు కూడా ఇలాంటి వాతావరణమే వస్తుందండి. ఏమీ లేకుండా నిర్జీవంగా పడి ఉన్నటువంటి వారికి ఈ గజకేసరి యోగం ఒక చిగురు లాంటిది. అంటే ఉత్పన్నం అవుతుంటది. వ్యాపారంలో అభివృద్ధి, చదువులో అభివృద్ధి, విదేశీ ప్రయాణాలు చేస్తే వాళ్ళకి అభివృద్ధి, రుణ బాధల నుంచి విముక్తి, రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ జరిగిపోవడం, పెండింగ్లో మనకు రావాల్సిన మొండి బకాయిలు సైతం ఇవ్వడం, మనం చేస్తున్నటువంటి వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ గజకేసరి యోగం మొదలైనప్పుడు తప్పకుండా మీకు కలుగుతుందండి. కాబట్టి టెన్షన్ పడని అవసరం లేదండి. నేను చెప్పినట్టుగా మీ పేరుని మంచి సంఖ్యావరణలోకి మీరు మార్చుకోవాలి. అది కూడా 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే మీకు తప్పకుండా మేలు జరుగుతుందండి. ప్రతి చిన్న విషయానికి బాధపడొద్దు, అధైర్యం చెందకూడదు. అయ్యో నేను సంపాదిస్తానో, నాకు ఉద్యోగం దొరుకుతుందో దొరకదో, నీ వ్యాపారం చేస్తే పెట్టుబడి నాకు నష్టపోతానో, మరి ఇవన్నీ మీద పడతాయో, ఇవన్నీ నెగటివ్గా ఆలోచించబాకండి. ఒక్కసారి మనం నెగటివ్గా ఆలోచిస్తే జీవితకాలం మనకు ఇబ్బంది పడుతూనే ఉంటాం. అలా నెగటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయకండి. పాజిటివ్గా ఉండండి, దానివల్ల నష్టమే ఉంది. పాజిటివ్గా ఆలోచించండి. దానికి నేను తోడుగా ఏం చేస్తానంటే పాజిటివ్ సంఖ్యాబలాన్ని పెంచుతాను. అదృష్టం అనే ఆయుధాన్ని, మీ పేరు బలాన్ని పెంచి మీకు ఇస్తాను. దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ మీరు అసలు ఏమాత్రం కూడా దీన్ని మార్చకండి. ఒక నోట్బుక్ తీసుకోండి, రోజు ప్రాక్టీస్ చేయండి, బాగుంటుందండి. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మీరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమో ఇది మంచి టైము, మీరు మంచి టైంలోకి అడుగుపెట్టారు. ఇక నుండి ఈ గజకేసరి యోగంతో పాటు మీకు అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వెంబడిస్తుంది. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు అనేది కూడా ఉండవు. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ కుటుంబ వ్యవహారాల గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కనుక మీరు డైరెక్ట్గా కానీ కలిసేవాళ్ళు డైరెక్ట్గా కలవచ్చు. ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ లైన్లో కూడా కలవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో